ఇప్పుడు షాపులలో కొత్త కొత్త కుర్కురేలని వస్తూ ఉంటాయి కదా, వాటిలో ఇదొక కంపెనీ. దీంట్లో ఒక రూపాయి వేస్తారు 5 రూపాయలకి, లాటరీ లాగా. పిల్లలు అది ఎలా ఉంటుంది అని ఆలోచించట్లేదు, అది కొనుక్కోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అదిగోండి, ఇది 5 రూపాయలది. దీంట్లో అసలు ఏముంటాయో ఉండవో చూద్దాం రండి. ఓసారి అయితే ఓపెన్ చేస్తాను. వద్దురా అని చెప్పినా వాళ్ళకి ఏం అర్థం కాదు, చెప్తే అస్సలు వినట్లేదు. కానీ ఇవే కావాలని చెప్తా ఉంటారు. అందుకనేసి సరే అని వాళ్ళ కోసం అయితే కొనుక్కొచ్చాను. కానీ ఇవి కూడా తెలియాలి కదా మనకి ఎంత ఒరిజినలా ఏంటి అనేసి. ఖచ్చితంగా 1 రూపీ మాత్రం ఇస్తారు దాంట్లో అయితే. అదిగోండి, అలా కవర్లో ప్యాక్ చేసి 1 రూపీ వస్తుంది. కుర్కురేలు అయితే ఫుల్ మసాలా ఉంది, అస్సలు అయితే అవాయిడ్ చేయండి. తినడం అయితే అవాయిడ్ చేయండి, ఫుల్ మసాలా ఉంది. నేనంటే ఇదేదో, ఎందుకంటే పిల్లలకు పెట్టే ప్రతి ఫుడ్ మనం ఒకసారి తిని చూసి వాళ్ళకి పెట్టాలి. ఎందుకంటే అది ఎలా ఉంది ఏంటని వాళ్ళకైతే తెలియదు కదా. ఒకసారి మనం తింటేనే అది ఎలా ఉంది ఏంటి అనేది మనకు తెలుస్తుంది. తర్వాత వాళ్ళకి పెట్టాలా వద్దా అని కూడా అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే దాంట్లో 1 రూపాయి వస్తుంది, వాళ్ళకి 5 పెట్టినా అనే విషయం తెలియదు. కానీ 1 రూపాయి వచ్చిందనే ఆనందం చాలామందికి ఎక్కువగా ఉంటుంది. అందుకనేసి వాళ్ళైతే అవే కొనడానికైతే అవే కావాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. అందుకోసమని నేనైతే అదిగో అగ్గిపెట్టెతోటి ఇది ఎలా ఉంటుంది అసలు ఏంటి అని చూద్దామనేసి వేస్తున్నాను. చూడండి, నేనైతే అస్సలు అనుకోలేదు ఇంత ఘనం కాలిపోతుంది కుర్కురేలు అని చెప్పేసి. అది చూడండి ఎలా కాలుతుందో. ఇది దేనివల్ల కాలిద్దని నాకైతే తెలియదు. తినే ఫుడ్ అయితే కాలదు అని నేను అనుకుంటున్నాను. కుర్కురేలు ఇలా కాలిపోతాయా? మొత్తము 2 మినిట్స్లో మొత్తం అనేది స్మాష్ అయిపోయింది, కాలిపోయింది మొత్తం. నాకైతే అప్పుడు అనిపించింది, పిల్లలకి ఇంత ఫుడ్, ఇంత వరస్ట్ ఫుడ్ పెడుతున్నానా నేను అని చెప్పేసి బాధ అనిపించింది. మనం ఒక కవర్ అయితే పొయ్యిలో వేస్తాం కదా పొయ్యి మంచి చేసుకోవడానికి, ఎలా అయితే మండుతుందో అలా ఒక్క కుర్కురే నేను మండిచ్చేసి కదమ్మ కుర్కురేలు అన్నీ వాటిపైన వేసాను. అస్సలు ఎంత స్పీడ్గా మండుకుందో చూడండి. నేను మళ్ళీ కూడా ముట్టించాల, ఒక్కదాన్నే ముట్టించి వదిలేసా. ప్రతి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలా కల్తీలు ఎక్కువైపోతున్నాయి. పిల్లల హెల్త్లో జబ్బులు, చిన్న చిన్న పిల్లలకి షుగర్లు అని అన్నీ వస్తున్నాయి డిసీజెస్. వాళ్ళు ఈ వయసులోనే అన్ని జబ్బులు వస్తాయి, రేపు వాళ్ళు పెద్ద అయ్యేసరికి వాళ్ళ పరిస్థితి ఏంటి చూడండి, ఎంత పెద్ద మంట వస్తుందో. నేనైతే ఫోన్ గ్యాడ్ ఇటు వస్తుందా అని చెప్పేసి తేపకోసారి కెమెరాకి అడ్డం పెట్టి చూస్తున్నాను. ఎందుకంటే కెమెరా దగ్గరే పెట్టాను కదా అని చెప్పేసి ఒక భయం, హీట్ వస్తుంది. అందుకే నా హ్యాండ్స్ వస్తున్నాయి, ఏమనుకోకండి. నేనైతే కట్ చేద్దాం అనుకోలేదు, వీడియో మొత్తం మీకు చూపిద్దామని చెప్పేసి నేను తీసిన వీడియో తీసినట్టే మీకు పెట్టేస్తున్నాను. ఒక్కసారి అయితే ఇది చూడండి, ఖచ్చితంగా చూసి చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే మనం తినే ఫుడ్ ఎంత వరస్ట్గా ఉంటుంది, మన పిల్లల హెల్త్. నేను ఎందుకంటే ఈ డౌట్ వచ్చింది, మా అజయ్ గారికి రోజు బిస్కెట్లు కుర్కురేలు పెడుతున్నాడు, ఫుడ్ తినడం అనేది ఆఫ్ చేస్తున్నాడు. ఫుడ్ అస్సలు తినడానికి ఇష్టపడట్లేదు, నాకు బయట కుర్కురేలు కావాలి అవి కావాలని తినట్లేదు. దేనివల్ల ఏంటి అని చెప్పేసి ఇది ఒకటి తినగానే నాకు ఎందుకు టేస్ట్ అనేది డిఫరెంట్ అనిపించింది. ఓసారి చూద్దామనేసి ఒకటి అదిగో పక్కన మంచిగా చూశాను, కాలిపోయింది. అబ్బా అందరికి చెప్దామని చెప్పేసి అందుకోసమని ఇది వీడియో తీశాను. అనుకోలేదు, అప్పటికప్పుడు అనుకోని అయితే ఈ వీడియో తీస్తున్నాను. పిల్లలకి మాత్రం చాలా వరకు అయితే అవాయిడ్ చేయండి. మీ కంపెనీ లేస్ అలాంటివైనా చూసి డేట్ అవి చూసి పెట్టండి, కానీ డాలీలు అవి అయితే అస్సలు పెట్టకండి ప్లీజ్. ఎందుకంటే నాకు కూడా 3 పిల్లలు ఉన్నారు కదా, అందుకోసం అయితే మీ అందరికీ ఈ విషయం చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. చాలా వరకు అయితే ఇంట్లో ఫుడ్ మనం ఎంత టేస్ట్ లేకపోయినా కానీ ఇంట్లో ఫుడ్గా ఫ్రూట్స్ అలాంటి పెట్టడానికి ట్రై చేద్దాం, కానీ బయట ఫుడ్ అయితే కుర్కురేలు అవి అయితే చాలా వరకు అయితే అవాయిడ్ చేయండి. 5 రూపాయలు ఇస్తే కొనుక్కొని తింటారులే అని చెప్పి పెట్టేస్తాయి. చూడండి ఆ ప్లేట్ కూడా ఎంత నల్లగా మాడిపోయిందంటే, మన కర్పూరం మంట వేస్తే ఎట్లా మాడిద్ది అంత దారుణంగా అయితే మాడిపోయింది. ఎంత హీట్ వస్తే ఎంత మాడిద్దో ఒక్కసారి చూడండి. మొత్తం కింద అతక్కపోయింది, అదిగోండి
ఎంత లాగుతున్నా కూడా అదైతే రాలేదు.